హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ రూలర్ ఎఫ్ఎఫ్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం అయితే ప్యాచ్ అప్డేట్ గురించి అయితే తెలుసుకుందాం. మన 4th యానివర్సరీ అయితే ఉంది ఈ మంత్లో. అయితే ఎంత మనకైతే 5:45 వరకు ఈవినింగ్ వరకు అయితే గేమ్ అయితే ఓపెన్ కాదన్న. క్లాస్ కార్డ్ సీజన్ 8 అయితే వచ్చేస్తుంది. నాకు తెలిసి 5th వస్తుంది. 5th 5th ఆగస్ట్ అయితే వస్తుంది. అప్రాక్స్ 2:30 అట్లా అయితే వస్తుందన్న. 2:33 ఆ లోపల అయితే గేమ్లో మన క్లాస్ కార్డ్ ర్యాంక్ అయితే ఓపెన్ అవుతుంది. న్యూ మోడ్ కూడా వచ్చిందన్న, 1 vs 1. కానీ మీరు చూస్ చేసుకొని అయితే ఆడలేరు. ఇదైతే 6th ఆగస్ట్ నుంచి అయితే వస్తుంది. 2కి కానీ 3కి కానీ అయితే స్టార్ట్ అవుతుంది ఈ మోడ్. 6th ఆగస్ట్ నుంచి మామూలుగా ర్యాండమ్ ప్లేయరే అయితే వస్తాడన్న 1 vs 1లో. అదైతే 1 vs 1 లాగా. ఓకే, మనం ఇప్పుడైతే ప్యాచ్ నోట్స్ అయితే చదివేద్దాం. ఓకే, ఇదేదో యాడ్ అన్న. ఓకే, మనమైతే ఫస్ట్ వచ్చేసి ఇక్కడైతే న్యూ మోడ్ అన్న, లోన్ వోల్ఫ్ అంట. ఇంట్రడ్యూసింగ్ లోన్ వోల్ఫ్, ఏ గేమ్ మోడ్ ఆన్ ద న్యూ మ్యాప్ ఐరన్ కేజ్. ఇన్ దిస్ మోడ్ యూ కెన్ ప్లే అగెన్స్ట్ అనదర్ ప్లేయర్ ఇన్ అన్ ఇంటెన్స్ బెస్ట్ ఆఫ్ 9 1 vs 1 బ్యాటిల్ టు సీ హూ ఈస్ ద బెటర్ ప్లేయర్. ఛాలెంజ్ యువర్ సెల్ఫ్ టు సర్వైవ్ ఇన్ ద ఐరన్ కేజ్. ఓకేనా, 1 vs 1 ఛాలెంజ్ అయితే ఇదైతే. మనమైతే ర్యాండమ్ ప్లేయర్స్ అయితే వస్తారన్న. మనమైతే చూస్ చేసుకొని ఒక ప్లేయర్ని, మీ ఫ్రెండ్ని అయితే ఆడలేరు. మేబీ అది ఆడచ్చు, బట్ దానికి వేరే మెథడ్ ఉంటుందన్న. మాకు తెలిసి ఏదన్నా కార్డ్స్ కానీ ఇట్లా కలెక్ట్ చేసి ఏదో ఒకటి పెట్టాలా, లేదంటే డైమండ్స్ కానీ తక్కువ డైమండ్స్లోనే ఇస్తాడు. ఓకేనా, మనమైతే నెక్స్ట్ అప్డేట్ అయితే చూసుకున్నట్లయితే క్లాస్ కార్డ్లో ఉంది. క్లాస్ కార్డ్ ర్యాంక్ సీజన్ 8. క్లాస్ కార్డ్ సీజన్ 8 ఈస్ హియర్. ర్యాంక్ అప్ టు గోల్డ్ 3 ఆర్ అబౌవ్ టు రిసీవ్ ద క్లాస్ కార్డ్ ఎక్స్క్లూజివ్ ఐటమ్ ద గోల్డెన్ AN94. మీరు గోల్డ్ 3 కనుక వెళ్తే గోల్డెన్ AN94 స్కిన్ అయితే ఫ్రీగా అయితే వస్తుందన్న, పర్మనెంట్. కానీ ఆ స్కిన్ అయితే మోస్ట్లీ వేస్టే, ఎందుకంటే జస్ట్ ఒక చిన్న అట్రిబ్యూట్ ఇస్తాడు. ఏదో అక్యురసీ ఇస్తాడు, లేదంటే మ్యాగ్ ఇస్తాడు. మోస్ట్లీ మ్యాగ్జిన్ అయితే ఇస్తాడు, అక్యురసీ కూడా ఈడు. ఓకే, ఐటమ్ రిక్వెస్ట్. నెక్స్ట్ వచ్చేసి new feature available in casual and ranked. We understand that it has always been a pain to ask teammates for a weapon in class code. This patch we are introducing a feature that allows you to request your team to purchase an item directly to your inventory. ఓకేనా, ఇదైతే మనకి ఎలాగంటే, ఇప్పుడు మామూలుగా వాడు ఒక గన్ను కొని మళ్ళీ అది తీసి మళ్ళీ అవన్నీ తీసేందుకు జస్ట్ అదొక తలనొప్పి అయిపోయింది. సో ఏమంటున్నాడంటే, డైరెక్ట్గా ఒక ప్లేయర్ని చూస్ చేసుకొని గన్ను కొనేటప్పుడు ఆ ప్లేయర్ మీద నొక్కేసి నా గన్ కొంటే డైరెక్ట్గా మీ చేతిలోకి వచ్చేస్తుంది నా గన్ అయితే. లేదంటే ఇంకొక ఫ్యూచర్ అయినా ఇవ్వచ్చు వాడు. జస్ట్ మనీ అయితే మీ ఫ్రెండ్ దగ్గర నుంచి అయితే ఫ్రీగా తీసుకోవచ్చు. ఒక యాక్సెప్ట్, మీరు ఒక బటన్ ఉంటుంది, అది కొడితే యాక్సెప్ట్ అని వస్తే ఆ మనీ అయితే కొంచెం తీసుకొని మీరైతే మీ వాళ్ళకి మీ గేమ్ దాంట్లోకి యాడ్ చేసుకొని మీరైతే ఐటమ్స్ అయితే కొనవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఐటమ్ రిక్వెస్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ ప్యాక్ అన్న. యూ గాయ్స్ ఆస్క్డ్ అండ్ వి డెలివర్డ్. ప్లేయర్స్ కెన్ నౌ చూస్ టు డిస్ప్లే దర్ బ్యాక్ ప్యాక్స్ ఇన్ క్లాస్ స్క్వాడ్ ఫ్రమ్ ద వాల్ట్. ఓకేనా, మీరైతే మామూలుగా లాబీలో హైట్ బ్యాక్ ప్యాక్ లేదంటే బ్యాక్ ప్యాక్ పెట్టుకొని పోవచ్చు కదా. ఇప్పుడు క్లాస్ స్క్వాడ్ దాంట్లో కూడా మీరైతే బ్యాక్ ప్యాక్ అయితే ఎక్విప్ చేసుకోవచ్చు అన్న. క్లాస్ స్క్వాడ్లో కూడా కనపడుతుంది. మీరు అచ్చం బ్యాటిల్ రాయల్ అంటే ఫుల్ మ్యాప్ ఆడినట్ల ఫీలింగ్ అయితే వస్తుంది. సో మీరైతే ర్యాంక్లో కూడా మీ స్కిల్స్ అయితే పెరుగుతాయి దీనివల్ల. అంటే బ్యాక్ ప్యాక్ వేసుకొని అయితే ఆడతాం కదన్న, సో ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. నెక్స్ట్ బ్యాటిల్ రాయల్లోకి వెళ్ళిపోదాం. ర్యాంక్ పాయింట్స్ అడ్జస్ట్మెంట్. ఎవర్ సిన్స్ we introduced the revival system, we realized that ranking up has been a bit more difficult than before due to opponents returning into battle after death. We are adjusting the points calculation in the battle royale to make sure the ranking up experience is easier than before. Increased the total rank points output in the battle royale. అంటే మామూలుగా ఇప్పుడైతే మనకైతే రివైవల్ సిస్టమ్స్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి కదన్న. అవి రివైవల్ పాయింట్స్ కానీ ఆ టోకన్స్ కలెక్ట్ చేసి రివైవ్ చేయడం కానీ. సో లాస్ట్ జోన్లో కూడా మనకి చూసుకున్నట్టయితే 15-20 మంది ఉన్నారు కదా. సో దానివల్ల అయితే మనం లాస్ట్ వరకు వచ్చా మైనస్ అవుతుంది అనేసి మనకైతే ఇప్పుడైతే అంత మైనస్ అయితే కాదన్న, మోస్ట్లీ అయితే ప్లస్ అయ్యేటట్టు అయితే పెట్టాడు. కానీ మోస్ట్లీ అంటే అంత ఎక్కువ ఏం కాదన్న, ప్లస్ అయితే జస్ట్ పెంచితే ఒక 3-4 ప్లస్ చేస్తాడు. దానివల్ల మనకేం ఉపయోగం ఏమి ఉండదు. మోస్ట్లీ జస్ట్ లిటిల్ ప్రాఫిట్ అన్న, అంతే. ట్రైనింగ్ గ్రౌండ్స్లో
చూద్దామన్న ఇప్పుడు గ్రనేట్ రేంజ్ అంట. New feature available. We received really good feedback from the players after we introducing the glue wall training zone in the training grounds. We are continuing to expand these training features so players can have an area to practice their basic mechanics with utility grenades in the training grounds. Grenade range now available in the training grounds. ఓకేనా, మనం అయితే ట్రైనింగ్ గ్రౌండ్లో గ్రెనేడ్స్ ఇట్లా ప్రాక్టీస్ చేసుకోవచ్చంట. ఓన్లీ గ్రెనేడ్స్ వచ్చేసి మనకైతే ట్రైనింగ్ గ్రౌండ్లో ఒక్కటే రేంజ్ అయితే వస్తుంది. మామూలుగా బ్యాటిల్ రాయల్ క్లాస్ స్క్వాడ్లో అయితే మనకైతే అంత రేంజ్ అయితే రాదు, మామూలుగానే వస్తుంది. ఇక్కడైతే మనమైతే వెళ్ళి ముందుట్లాగే గ్రెనేడ్స్ అయితే మనమైతే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. గ్రెనేడ్స్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది ట్రైనింగ్ గ్రౌండ్స్లో. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టర్స్ అండ్ పెట్స్. దీనివల్ల అయితే మోస్ట్లీ మనకి కొత్త క్యారెక్టర్ అయితే ఏవో వచ్చాయన్న, ఒకటో రెండో వచ్చాయి. ఇది వచ్చేసి అన్న డిమిరీ వచ్చేసి డిమిరీ విల్ బీ అవర్ న్యూ క్యారెక్టర్ జాయినింగ్ ఫ్రీ ఫైర్ ఇన్ దిస్ ప్యాచ్ విత్ హిజ్ యాక్టివ్ అంటే హిజ్ అంటే ఇప్పుడు వచ్చేసి ఇదైతే మేల్ క్యారెక్టర్ అన్న. యాక్టివ్ స్కిల్ అంట హీలింగ్ హార్ట్ బీట్. డిమిట్రీ కెన్ అసిస్ట్ హిజ్ డౌన్ టీమేట్స్ టు రికవర్ దెమ్సెల్వ్స్ వైల్ ప్రొవైడింగ్ కవర్ బై స్టేయింగ్ ఇన్ బ్యాటిల్. మీకైతే మీ దగ్గర ఈ క్యారెక్టర్ ఉన్నట్టయితే అన్న, నాకు తెలిసినంతవరకు మోస్ట్లీ 90%, 99% ఇదైతే టాప్అప్ ఈవెంట్కి అయితే వస్తుందన్న. సో అప్పుడైతే మీరు ఈ క్యారెక్టర్ యూస్ చేసుకొని మీ టీమ్మేట్స్కి అయితే ఒకవేళ దూరంగా ఉన్నట్టయితే మీరైతే రివైవ్ అయితే ఆటోమేటిక్గా ఇచ్చేయచ్చు. రివైవ్ అతను ఇట్లా ప్యాక్లో ఉంటే ఎవరన్నా అట్లా ఎమోట్స్ ఏదో వేస్తుంటారు కదా, సో అప్పుడైతే మీరైతే రివైవ్ అయితే ఇవ్వచ్చు, చాలా ఈజీగా ఇవ్వచ్చు. అలా ఇదేదో కింద అయితే ఇచ్చాడు, కానీ ఇవన్నీ అనవసరం అన్న. న్యూ థీవా ఇంట్రడ్యూసింగ్ థీవా ఏ న్యూ కమర్ ఓకే హూ కెన్ హెల్ప్ రికవర్ ఫాలన్ టీమ్మేట్స్ ర్యాపిడ్లీ ఇన్ బ్యాటిల్ విత్ హిస్ ప్యాసివ్ స్కిల్. ఇదైతే ప్యాసివ్ స్కిల్ అన్న మనకైతే. విటాల్ వైబ్స్ హీ క్యాన్ గ్రేట్లీ రెడ్యూస్ ద టైమ్ ఇట్ టేక్స్ టు హెల్ప్ అప్ హిస్ టీమ్మేట్స్ ఇన్ డేంజరస్ సిచ్యువేషన్స్. ఇదైతే నాకైతే ఏం అర్థం కాలేదన్న, కింద చదువుదాం. రెస్క్యూ హెల్ప్ అప్ స్పీడ్ ఇంక్రీజెస్. ఓకే అన్న, ఇదైతే స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. మామూలుగా టీమ్మేట్స్ ఉంటారు కదా, సో వాళ్ళని కూడా హెల్ప్ చేస్తుంది డేంజరస్ సిచ్యువేషన్స్ నుంచి అయితే చెప్పాడు. సో ఇదైతే నాకైతే ఏమీ అర్థం కాలేదు. ఏదో హెచ్పికి సంబంధించినది ఇదైతే. హెల్త్ పవర్ ఓకే, హీలింగ్ పవర్, హెల్త్ పవర్ సంథింగ్ అన్న, నాకైతే తెలియదు. ఓకే, జోటా క్యారెక్టర్ స్కిల్ అన్న. ఇవి క్యారెక్టర్స్ అయితే వదిలేద్దాం, మామూలుగా ఇవి అయితే మనకైతే జస్ట్ కొంచెం అప్గ్రేడ్ అయితే చేసిండు. న్యూ పెట్ అంట సెన్సిటివ్. ఓకే, న్యూ పెట్ అవైలబుల్ సోన్ యూ కెన్ సీ మీ, యూ కాంట్ సీ మీ. ఓకే, అంటే మనమైతే పెట్ని అయితే చూడలేమా. ఓకే, నింబల్ నింజా రెడ్యూసెస్ ద డ్యూరేషన్ ఆఫ్ ఎనిమీస్ మ్యాన్ మార్కింగ్ స్కిల్స్. ఓకే, రెడ్యూసెస్ ద డ్యూరేషన్ ఆఫ్ ఎనిమీస్ మ్యాన్ మార్కింగ్ స్కిల్స్. ఇప్పుడు మీరైతే మోకోని కొట్టి మోకో పెట్టుకొని వేరే వాడిని అయితే కొడతారు కదన్న, అప్పుడైతే ఆ పక్కోడి దగ్గర ఆ పెట్టుంటే మీకు ఎక్కువసేపు చూపిది ఆ మోకు. మామూలుగా అయితే 3.5 4.5 seconds అయితే చూపిస్తుంది కదా, మీకైతే ఒక 1 minute 1 minute అంటనా 1 second లేదంటే 1.5 second అయితే చూపిస్తుంది. మామూలుగా అయితే కొట్టినప్పుడు మోకో ఉంటే మ్యాక్స్ లెవెల్ 4.5 seconds అయితే చూపిస్తుంది కదా. సో 1 second లేదంటే 1.5 second ఆర్ ఎల్స్ 2 అట్లా అయితే చూపిస్తుంది అన్న. ఈ న్యూ పెట్ అయితే సెన్సిటివ్ అంట. ఓకే, వెపన్ అండ్ బ్యాలెన్స్. ఓకే, న్యూ వెపన్ అయితే వచ్చిందన్న మన దాంట్లోకి. ఇది డెకా గ్రనేట్ ఆల్రెడీ ఉంది, మామూలుగా అయితే మళ్ళీ తీసేశారు అనుకుంటా. ఇది యాగ్బో అని కొత్త గన్ అయితే రాబోతుందన్న. న్యూ అటాచ్మెంట్స్ కూడా ఉన్నాయి. యాగ్బో నాకు తెలిసి ఇదైతే ఏఆర్ గన్న. ఓకే, నెక్స్ట్ ఉన్నాయి, దాంట్లో మనమైతే చదివి చెప్తా అన్న. న్యూ అటాచ్మెంట్స్ వచ్చేసి M4 చీప్, AR మ్యాగజిన్, SMG మజిల్, షార్ట్ గన్ మజిల్. ఓకే, మనకైతే AR మ్యాగజిన్ ఆల్రెడీ ఓకే సపరేట్గా ఉంటాయన్న. AR మ్యాగజిన్ వేరే ఉంటుంది, SMG మజిల్ వేరేగా ఉంటుంది, షార్ట్ గన్ మజిల్ కూడా. షార్ట్ గన్స్ కూడా మనకైతే చూసుకున్నట్టయితే ఈ ప్యాచ్ అప్డేట్లో మనకైతే షార్ట్ గన్స్ కూడా మజిల్ అయితే యాడ్ చేయడం అయితే జరిగింది. ఇంకొకటి అన్న, మనకైతే ఒక ఫన్నీ ఒకటైతే ఉంది. షార్ట్ గన్ స్పాష్ 12కి అయితే స్కోప్ అయితే యాడ్ చేసిండు. వాడు ఎందుకు యాడ్ చేసిండో నాకైతే తెలియదు, అంత షార్ట్ రేంజ్ గన్నే కదా. సో కానీ స్కోప్ అయితే యాడ్ చేసిండు. అది చూద్దాం మొత్తం ఏమేమి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ అయితే వెళ్ళిపోయినట్టయితే AC-80 ఇంట్రడ్యూసింగ్ ద AC-80 ఏ న్యూ మార్క్స్మ్యాన్ రైఫిల్ అవైలబుల్ ఇన్ క్లాస్ స్క్వాడ్ అండ్ బ్యాటిల్ రాయల్.
With its piercing shots, the AC-80 can easily take down enemies equipped with heavy armors. ఓకే, నాకు ఇదైతే తెలిసినంత వరకు ఏఆర్ గన్ అనుకుంటా అన్న. మామూలుగా డ్యామేజ్ అయితే వెస్ట్ లేనప్పుడు 50 ఇస్తుందంట. రేట్ ఆఫ్ ఫైర్ 0.45, అంటే అంతేం ఉండకపోవచ్చు. రేట్ ఆఫ్ ఫైర్ అంతేం లేదు. మ్యాగజిన్ 10 అయితే ఉంటుంది. అటాచ్మెంట్స్ మజిల్ గ్రిప్ స్టాక్. మామూలుగానే మజిల్ అంటే ఇంకా సైలెన్సర్ కూడా పెట్టుకోవచ్చు మనం. ఇంకా గ్రిప్ ఉంటుంది, ఫార్ గ్రిప్, ఇంకా స్టాక్, ఈ 3 అయితే చూడగలం. స్కోప్ అయితే లేదనుకుంటా. నాకు తెలిసి వాడు డైరెక్ట్గా మనకైతే 4x అయితే ఇవ్వచ్చు. డైరెక్ట్గా అటాచ్డ్ మామూలు డ్రాగన్ స్కెచ్కి ఇట్లా ఇస్తాడు కదన్నా. సో డైరెక్ట్ అట్లా అయితే ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ piercing shots. Every second damage dealt with the AC-80 will deal extra damage. piercing shots అంటే అయితే షార్ట్స్ కొట్టే కొద్దీ పెరిగే కొద్దీ సెకండ్కి మనకైతే ఎక్స్ట్రా డ్యామేజ్ అయితే వస్తుంది ఈ గన్ వాడడం వల్ల అయితే. ఓకే, నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే M4A1 వెపన్ అప్గ్రేడ్ అవైలబుల్. ఓకే, దీనికైతే కొంచెం అయితే అప్గ్రేడ్ అయితే చేసిండు. ఇన్ దిస్ ప్యాచ్ వీఆర్ యాడింగ్ 3 additional modifications of the M4A1 in game. Players can pick up or purchase the M4 chip to upgrade their M4A1 into the XYZ or Z version. M4A1 can now be upgraded by using the M4 chip. ఓకే అన్న, M4A1కి అయితే మనకైతే కొన్ని అయితే యాడ్ చేసిండు M4 చిప్. మామూలుగా అయితే ముందైతే మనకి M14 రేంజ్ కోర్స్ ఇట్లుంటాయి కదా, అలాగే అనుకుంటా ఇది కూడా M4 చిప్ అని. ఇది కూడా మనమైతే ఫుల్ మ్యాప్లో అయితే మనమైతే ఎత్తుక్కోవాలనుకుంటా. దానివల్ల మనకైతే అప్గ్రేడ్ M4A1 ఇంటూ ద XYZ ఆర్ వర్షన్. దానివల్ల అయితే మనకు రేట్ ఆఫ్ ఫైర్ కానీ డ్యామేజ్ కానీ పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మామూలుగా ఇప్పుడు కార్ 900కి Z అలా ఉంది కదన్న. సో ఇది కూడా అంతే, M4A1 Z, M4A1Y, X ఇట్లుంటాయి. ఓకే, నెక్స్ట్ వెపన్ అయితే చూసుకున్నట్లయితే ద యూజీ ఈజ్ కరెంట్లీ అండర్ పర్ఫార్మింగ్ కంపేర్డ్ టు అదర్ సెకండరీ వెపన్స్ డ్యూ టు ఇట్స్ స్మాల్ మ్యాగజైన్ సైజ్, లీవింగ్ ఇట్ లిటిల్ రూమ్ ఫర్ ఎర్రర్. యూ ఆర్ గివింగ్ ఇట్స్ స్టాట్స్ ఏ స్మాల్ బఫ్ టు మేక్ ష్యూర్ ఇట్ క్యాన్ బి మోర్ రియలైజబుల్ ఇన్ క్లోజ్ రేంజ్. ఓకే అన్న, మనం అయితే చూసుకున్నట్టయితే ఇప్పుడైతే చాలా వర్స్ట్ అయితే చెప్తున్నాడు, కానీ బాగానే పడుతుంది షార్ట్ రేంజ్లో. సో కానీ ఇంకా కొంచెం అయితే పెంచిండు. మినిమం డ్యామేజ్ వచ్చేసి +8 పెంచిండు. మామూలుగా ఇప్పుడైతే 18 అట్లా పడుతుంది కదా, 20, 21 అయితే పడుతుందన్న మనకైతే. మ్యాగజిన్ వచ్చేసి +2, మామూలుగా 18 ఉంది కదా, ఇప్పుడు 20 పెరుగుతుంది. సో 22 వస్తుంది. మామూలు స్కిన్ ఉంది కదా, ఫ్రీగా ఇచ్చాడు మనకైతే. ఓకే, ఎఫెక్టివ్ రేంజ్ అయితే +10% అయితే పెరగబోతుంది. ఓకే, మనకైతే నెక్స్ట్ వచ్చేసి XM8 అయితే ఉందన్న. మామూలుగా XM8 అయితే ముందు ఒకసారి చేసిండు అప్గ్రేడ్, అలా మళ్ళీ తీసేసిండు. అలా అయితే వస్తుంది మళ్ళీ, ఎందుకంటే ఈవో XM8 అయితే తెచ్చేసాడు కదన్న. సో అది అందరూ తీసుకోవాలి, బాగుంది అనేసి ఇవైతే అట్రిబ్యూట్స్ అయితే పెంచడం అయితే జరిగింది. మళ్ళీ అయిపోయాగానే నెక్స్ట్ ప్యాచ్ అప్డేట్కి అయితే సేమ్ ఇవైతే తీసి పడేస్తాడు, అదైతే పక్కా. ఇంకా చూసేద్దాం దీన్ని ఏమేమి పెంచాడో. ఓకే, రేట్ ఆఫ్ ఫైర్ +10% అయితే చేసిండు. ఇంకా రీకాల్ కాదు అన్న, అంతగా బాగా హెడ్ షాట్స్ కూడా బాగా పడతాయి. రీకాల్ కాకపోతే రేట్ ఆఫ్ ఫైర్ ఉన్నా కూడా చాలా బాగా హెడ్ షాట్స్ పడతాయి. సో రేట్ ఆఫ్ ఫైర్ అయితే +10% అండ్ రీకాల్ అయితే +5% అయితే పెంచిండు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్పాష్ 12 నేను చెప్పాను కదన్నా. ఇదైతే యాడెడ్ మజిల్ యాడ్ చేసిండు, షార్ట్ గన్ మజిల్ అండ్ స్కోప్ అటాచ్మెంట్ స్లాట్ స్కోప్ కూడా యాడ్ చేసిండు అన్న. ఇదిగోండి. ఇంకా రేంజ్ అయితే +15% అయితే పెంచిండు. ఇదేది వర్స్ట్ షార్ట్ గన్స్లో వన్ ఆఫ్ ద వర్స్ట్ గన్ అయితే చెప్పాడు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డబల్ వెక్టర్. ద వెక్టర్ ఈస్ కరెంట్లీ too difficult to be used due to its extremely short effective range. We are giving it a bit more mobility this patch to make sure players can close distance with their enemies in the akimbo mode. అంటే అకింబో మోడ్లో ఒకటే వస్తుంది అన్న ఇది. ఓకే, నాకు తెలిసి అన్ని దాంట్లో వస్తుంది. రేంజ్ అయితే +5% అయితే పెంచిండు. మూవ్మెంట్ స్పీడ్ అయితే మామూలుగా మనం కొట్టేటప్పుడు జరుగుతాం కదన్న, అదైతే +10% అయితే పెంచిండు. ఓకే, నెక్స్ట్ వెపన్కి వచ్చేవాళ్ళకి ఇదైతే చాలా బాధాకరమైన విషయం అయితే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే M188 లవర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే చాలా బాధపడతారు దీన్ని చూసిన వెంటనే. మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది ముందే. ఓకే, చూసేద్దామన్నా. దీనికి వచ్చేసి ఆర్మోర్ పెనట్రేషన్ -6% చేసినాడు. రేంజ్ వచ్చేసి -8% చేసినాడు. రేట్ ఆఫ్ ఫైర్ కూడా తగ్గించేసినాడు. మోస్ట్లీ దీన్ని అయితే ఒక చెత్త షార్ట్ గన్ చేసేయాలి అని వాడి ఆలోచన అన్న. చాలా అయితే తగ్గించిండు, రేంజ్ కూడా తగ్గించిండు, రేట్ ఆఫ్ ఫైర్ తగ్గించిండు, ఆర్మోర్ పెనట్రేషన్. మోస్ట్లీ మనం ఒక కొంచెం షార్ట్ రేంజ్ కాకుండా కొంచెం దూరంలో ఉన్నప్పుడు మామూలుగా
స్కిన్స్తో సింగిల్ డ్యామేజ్ స్కిన్స్తో 2 బుల్లెట్లు కొట్టంగానే అయిపోతాడు కదా. ఇప్పుడు అలా కాదన్న, ఖచ్చితంగా 3 బుల్లెట్లకే అయిపోతాడు. సో అదైతే కొంచెం బాధాకరమైన విషయం అయితే చెప్పుకోవచ్చు అన్న. స్పెషల్ అటాచ్మెంట్స్ అంటే నెక్స్ట్ వచ్చేసి ఇంట్రడ్యూసింగ్ స్పెషల్ అటాచ్మెంట్స్ విచ్ కెన్ ఓన్లీ బీ ఎక్విప్డ్ ఆన్ సెలెక్టెడ్ టైప్స్ ఆఫ్ వెపన్స్. With these new attachments, you can customize your weapons more strategically based on the situation and your team composition. Shotgun muzzle +1 bullet. Okay, shotguns ki muzzle పెంచుతున్నాడా 1 bullet in each shotgun shell fired. ఏమో అన్న, ఇదైతే అర్థం కాలేదు. నాకు తెలిసి మ్యాగజైన్ పెంచుతున్నాడు అనుకుంటా. మామూలుగా ఇట్లా ఏదంటే స్పాష్ కానీ M10 కానీ మోస్ట్లీ పెంచడానే అనుకుంటా M10కి అయితే. ఓకే నా మనకైతే ప్యాచ్ అప్డేట్ తర్వాత అయితే తెలుస్తుందిలే, ఇది ఏదో మనకైతే తెలియదు. ఇవన్నీ వదిలేద్దాం. SMG మజిల్ అటాచ్మెంట్ స్లాట్స్. ఓకే, మామూలుగా షార్ట్ గన్. ఓకే, ఇప్పుడే అర్థమైందన్న నాకు. ఇవి ఏవంటే ఓన్లీ షార్ట్ గన్స్ మజిల్ అన్నీ సపరేట్గా ఉంటాయి, SMGs మజిల్స్ అన్నీ సపరేట్గా ఉంటాయి, AR మజిల్స్ అన్నీ ఇట్లా సపరేట్ అయితే ఉంటాయి. ముందులాగా అయితే మనకి ఏది పడితే అది సెట్ అయితే కాదు. ఇప్పుడు ఏదో డబల్ మ్యాగజైన్. ఓకే, డబల్ మ్యాగజైన్ సైజ్ అయితే తగ్గించిండు మళ్ళీ. విత్ దీస్ అటాచ్మెంట్స్ టు లెవెల్ 1 or 1 to 3 magazines last patch, the double magazine currently provides too much ammo compared to other magazines. We are reducing the size of the double magazine to make it more consistent with other attachments. ఓకే అన్న, ఇప్పుడైతే మనకైతే డబల్ మ్యాగజైన్ అయితే లైక్ లెవెల్ 3 మ్యాగజైన్ కంటే ఎక్కువ. ఎందుకంటే లెవెల్ 3 మ్యాగజైన్ డబల్ మ్యాగజైన్ ఒకటే మ్యాగజైన్ అయితే ఇస్తూ ఉండే ముందు ప్యాచ్ అప్డేట్కి అయితే. మళ్ళీ మనకైతే మ్యాగజైన్ అయితే తగ్గించిండు. మళ్ళీ ఫస్ట్లో ఎట్లా ఇచ్చిండు అట్లా అయితే అయిపోయింది. జస్ట్ మనకైతే రీలోడ్ స్పీడ్ అయితే పెరుగుతుంది డబల్ మ్యాగజైన్ ఉండడం వల్ల. ఓకే, డెకాయ్ గ్రెనేడ్స్ హ్యావ్ బీన్ ఎక్స్ట్రీమ్లీ underused right now because they do not provide any strategic advantages for the users, as the dummy can be spotted out easily. We are giving the decoy grenade a rework in this patch so it can actually distract enemies. Decoy grenades will now grenade noise and be revealed on the mini map after being deployed. అంటే ఇప్పుడు ఏంటంటే అన్న, మనం డెకాయ్ గ్రెనేడ్ కనుక వేస్తే అది అనేది ఎనిమి మామూలుగా ఫైర్ చేస్తే ఎట్లా కనపడుతుంది అలా అయితే కనపడుతుంది. ఇంకా సౌండ్స్ కూడా చేస్తుందంట, నాయిస్ అన్నాడు కదా. ఓకే, గేమ్ ప్లాన్ సిస్టమ్ అంట. లాబీ రీవర్క్. It is long overdue since we were made an update to our lobby design. In this patch, we are giving our lobby a new look. We have relocated a few functions and increased the overall size of all the buttons in the lobby, so it is easier for everyone to find and check on them. Let us know what you guys think. Okay, new lobby అంటన్నా, దానికైతే అన్నీ సో న్యూ ఫ్యూచర్స్ అయితే యాడ్ చేసిండంట, మంచి మంచి డిజైన్స్ అయితే యాడ్ చేసిండ. చూద్దాం ఎట్లా ఉండబోతుందో లాబీ. ఈరోజు అయితే ఓపెన్ అయ్యిద్ది కదా. డ్రాగ్ టు స్ప్రింట్. యు ఆర్ రిసీవ్డ్ ఫీడ్బ్యాక్ దట్ సమ్ ప్లేయర్స్ ప్రిఫర్ టు డ్రాగ్ దేర్ జాయ్స్టిక్స్ టు స్ప్రింట్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రెస్సింగ్ ద స్ప్రింట్ బటన్. యు ఆర్ యాడింగ్ దిస్ ఆప్షన్ టు ద సెట్టింగ్స్ మెనూ ఫర్ ప్లేయర్స్ హూ ఆర్ మోర్ యూజ్డ్ టు ద టైప్ ఆఫ్ కంట్రోల్స్. ఓకేనా, మనకైతే పబ్జీలో అయితే డ్రాగ్ టు స్ప్రింట్ వస్తుంది కదా. ఇప్పుడు మామూలుగా పోతానే మనం జస్ట్ ఎనిమీ దగ్గర ఉన్నప్పుడు ఇట్లా జస్ట్ పట్టుకొని పోతాం కదన్న, స్ప్రింట్ పెట్టుకోకుండా. అలా డ్రాగ్ టు స్ప్రింట్ ఇవ్వగానే మనకైతే మామూలుగా పెరుగుతుంది కదన్న స్ప్రింట్ ఆప్షన్ అయితే. అలా అయితే రాబోతుంది. పబ్జీ అయితే మీరు ఆడినట్లయితే మీకైతే అర్థమవుతుంది ఇది. ఓకే, ఫైర్ పాస్ మిషన్స్. వీఆర్ ఏందనేది retiring the activity missions menu and moving the rewards into the fire pass missions, so players can have access to all the missions in the same menu. Missions. ఓకే అన్న, ఇది వచ్చేసి ఫైర్ పాస్ మిషన్స్ అయితే యాడ్ చేసిండా. యాక్టివిటీ మిషన్స్ అండ్ రివార్డ్స్ విల్ నౌ బీ కంబైన్డ్ ఇన్ టు ద ఫైర్ పాస్ మిషన్స్. ఓకే, యాక్టివిటీ మిషన్స్ ఉన్నాయి కదన్న, మనకైతే రోజు 100 కంప్లీట్ అయితే 50 కొంచెం ఏవో ఇస్తారు కదా. ఓకే, అవి అయితే ఫైర్ పాస్ మిషన్స్ కూడా కొన్ని అయితే కంబైన్ అయ్యాయి అన్నాడు. ఓకే, ఏమున్నాయి చూద్దాం. ఆప్టిమేషన్స్ అండ్ బగ్ ఫిక్సెస్. ఇవన్నీ బగ్స్ ఉన్నాయి, ఇంకా ఇవన్నీ ఏం లేవు. జస్ట్ మామూలుగా మనకైతే బగ్స్ ఉన్నాయి కదా, సో అవైతే మనకైతే మోస్ట్లీ తీసేసిండు. ఓకే అన్న, ఇదైతే ఇంకా ఇంతే అన్న. ఇంకా మీకైతే అన్నీ అయితే చెప్పానన్న.
అప్కమింగ్ అప్డేట్స్ అంటే అప్కమింగ్ అప్డేట్స్ కాదు, ప్యాచ్ నోట్స్. ఓకే అన్న, ఈ వీడియో అయితే ఇక ఇంతే అన్న. ప్లీజ్ అన్న సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అన్న. ఇలాంటి మంచి మీ వీడియోస్ ఇంకా మీకు అయితే ఎన్నో చేస్తానన్న. ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అంటిల్ ద నెక్స్ట్ వీడియో.